నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శ్రావణ శుభయోగం శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే శని త్రయోదశి సందర్భంగా గ్రహచార గోచార శనిగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. శనివారం త్రయోదశి తిథితో కలిసి వస్తే శని త్రయోదశి అనే పేరుతో జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. శ్రావణ మాసంలో వచ్చే శని త్రయోదశికి చాలా ప్రాధాన్యత ఉంది. శని భగవానుడు విష్ణు భక్తుడు కాబట్టి, ఆయన విష్ణువు గురించి తపస్సు చేస్తూ ఉంటాడు కాబట్టి, విష్ణువుకు ప్రియమైన శ్రావణ మాసంలో వచ్చే శని త్రయోదశి చాలా శక్తివంతమైంది. శ్రావణ శని త్రయోదశి సందర్భంగా ఎవరైనా సరే శనిగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవాలంటే నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు 8 మందికి శనిహోరలో పంచిపెట్టాలి. శనిహోర అంటే ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో ఉంటుంది. ఈ శనిహోర ఉన్న సమయంలో శ్రావణ శని త్రయోదశి సందర్భంగా 8 మందికి నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు పంచిపెట్టడం ద్వారా గ్రహచారపరమైన గోచారపరమైన శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నల్ల నువ్వులు మినుములు కలిపినటువంటి నీళ్లు రావి చెట్టు మొదట్లో పోసి 8 ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా గోచార శని దోషాలు గ్రహచార శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే నల్లటి శునకాలకు పెరుగన్నం ఆహారంగా వేయటం ద్వారా కూడా శ్రావణ శని త్రయోదశి సందర్భంగా శని దోషాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే శని భగవానుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవటానికి స్తోత్ర పారాయణలు విశేషంగా సహకరిస్తాయి. సహజంగా శని భగవానుడు స్తోత్ర ప్రియుడని పురాణాల్లో చెప్పారు. ఆయనకి స్తుతి చేస్తే ఎంతో ప్రీతి. అందుకే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని ఉదయము మధ్యాహ్నము సాయంత్రం త్రిసంధ్యలలో పఠించటం ద్వారా శని భగవానుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే నమో శనైశ్చర పాహిమాం, నమో మందగమన పాహిమాం, నమో సూర్యపుత్ర పాహిమాం, నమో ఛాయాసుత పాహిమాం, నమో జ్యేష్ఠ పత్ని సమేత పాహిమాం, నమో యమ ప్రత్యధిదేవ పాహిమాం, నమో గృద్రవాహాయ పాహిమాం అనే శని సప్తనామావళిని కూడా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము త్రిసంధ్యలలో ఒక్కొక్క సంధ్యలో 7 సార్లు పఠించడం ద్వారా గోచార శని దోషాల నుంచి, ప్రత్యేకంగా ఏలినాటి శని దోషం నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే శని భగవానుడికి సంబంధించిన వేద మంత్రాన్ని కూడా మనకి వేదంలో చెప్పడం జరిగింది. ఓం శమగ్నిరగ్నిభిస్కరశ్చన్నస్తపతు సూర్య శంవాతో వాత్పరప అపశ్రిత అని వేదంలో శని భగవానుడికి ఒక మంత్రం చెప్పారు. ఈ మంత్రాన్ని ఈరోజు వీలైనన్ని సార్లు పఠించడం ద్వారా కూడా శని భగవానుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. లేదా ఈ వేద మంత్ర శ్రవణం కూడా విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే శ్రావణ శని త్రయోదశి సందర్భంగా నవగ్రహాల చుట్టూ చేసే ప్రదక్షిణలు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. జ్యోతిష శాస్త్రపరంగా జాతకంలో శని మహాదశ 19 సంవత్సరాలు ఉంటుంది, రవి మహాదశ 6 సంవత్సరాలు ఉంటుంది. ఏ గ్రహానికి సంబంధించిన ప్రదక్షిణలు చేసినా సరే సూర్యగ్రహానికి సంబంధించిన ప్రదక్షిణలు కలుపుకొని ప్రదక్షిణలు చేస్తే ఆ గ్రహం సంపూర్ణంగా తన అనుగ్రహాన్ని కలిగింపజేస్తుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. శ్రావణ శని త్రయోదశి సందర్భంగా శని భగవానుడిని ప్రసన్నం చేసుకోవటానికి శని మహాదశ జాతకంలో 19 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి 19 ప్రదక్షిణలు, అలాగే సూర్య మహాదశ జాతకంలో 6 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి 6 ప్రదక్షిణలు, 19 + 6 మొత్తం కలిపితే 25 ప్రదక్షిణలు నవగ్రహాల చుట్టూ చేస్తూ శని శ్లోకం చదువుకోవటం లేదా శని మంత్రం చదువుకోవటం ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనే ధ్యాన శ్లోకం 19 సార్లు చదువుకొని ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రం 21 సార్లు పఠిస్తూ నవగ్రహాల చుట్టూ ఇలా 25 ప్రదక్షిణలు చేయటం ద్వారా సంపూర్ణంగా జ్యోతిష శాస్త్రపరంగా జాతక చక్రంలో ఉన్న శని దోషాల నుంచి బయటపడవచ్చు. జాతక చక్రంలో 6, 8, 12 స్థానాల్లో శని భగవానుడు ఉన్నప్పుడు శని మహాదశ, శని అంతర్దశ, శని ప్రత్యంతర్దశ ఏది వచ్చినా సరే శని భగవానుడిచ్చే ప్రతికూల పరిస్థితులు అధిగమించడానికి ఈ ప్రత్యేకమైనటువంటి ప్రదక్షిణలు విశేషంగా సహకరిస్తాయి. ఇలా శ్రావణ మాసంలో వచ్చే శని త్రయోదశి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. జాతక శని దోషాలు గోచార శని దోషాలు అన్నీ తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శ్రావణ శుభయోగం శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే మాస శివరాత్రి సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో, ఈశ్వరుణ్ణి ఏ విధంగా పూజిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. అమ్మవారు
పాదాలు ఎక్కడెక్కడ పడతాయో భారతంలో భీష్ముడు చెప్తాడు. అద్భుతమైన మాట, ఆశ్చర్యం వేస్తుంది. 4 చోట్ల పెడుతుంది అమ్మవారి పాదములు. అందుకే ఆ 4 చోట్ల ఐశ్వర్యం ఉంటుంది. మీరు వెతుక్కోండి, అక్కడ తప్ప ఇంకెక్కడ ఉండదు. ఒకటి భూమిపై ఉంటుంది అమ్మవారి పాదం. అందుకే భూమి యందు మన ఐశ్వర్యం పొందుతున్నాం. పంటలు ఇవన్నీ అక్కడే కదా వస్తున్నాయి. మీరు అనుకునే రత్నాలు అన్నీ అక్కడే వస్తున్నాయి. కనుక భూమిపై ఒక పాదం వచ్చింది, ఇంకొక పాదం అగ్ని యందు ఉంచింది అమ్మవారు. అందుకే అగ్ని ఎక్కడుంటే లక్ష్మి అక్కడ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే జాతవేదో ఆవహ, అగ్నిని ఆశ్రయించుకుని ఉంటుంది అమ్మవారు. అందుకే ఎక్కడ యజ్ఞాగ్ని ఉంటుందో, ఎక్కడ అగ్నిహోత్ర గృహాలు ఉంటాయో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. భారతదేశం యజ్ఞం ద్వారా తరించే లక్షణము కలిగిన దేశం. దీనికి యజ్ఞమే ఎప్పటికైనా మంచిది. కనీసం ఇంట్లో 2 పుట్ల దీపం పెట్టుకోండి, అప్పుడైనా మహాలక్ష్మి ఇంట్లో ఉంటుంది. ఇది తెలుసుకోండి ఇక్కడ. కనుక 2వ పాదం ఎక్కడ పెట్టిందా తల్లి? అగ్ని యందు. 3వది జలమునందు. అందుకే కలశంలో జలం పోసి అమ్మవారిని ఆవాహన చేస్తున్నాం. జలం ఆర్ద్ర లక్షణం, అది అమ్మవారు జలజం. జలజంపై కూర్చున్నటువంటి తల్లి. అందుకే ఆ తల్లి నీటి యందు 3వ పాదం పెట్టిందిట. నీరు లేకపోతే సంపద ఎక్కడుందండి? ఇక 4వ పాదం ఎక్కడ పెట్టిందో చెప్తున్నాడు చూడండి. ఇది చాలా ముఖ్యం. మిగిలిన 3 పాదాలు అందరికీ తెలుసు. 4వ పాదం ఎక్కడ పెట్టిందంటే సత్పురుషుల హృదయంలో పెట్టిందిట తల్లి. 4వ పాదం అంటే అక్కడ అర్థం సత్పురుషుల్లో లక్ష్మి ఎప్పుడు ఉంటుంది. ఇది తెలుసుకోవాలి. అందుకే లక్ష్మి విడిచిపెట్టకుండా ఉండాలంటే మనం భూమి కానక్కర్లేదు, అగ్ని కానక్కర్లేదు, నీరు కానక్కర్లేదు, సత్పురుషులకు కావాలి. ఇది తెలుసుకోవాలి. సత్పురుష అన్నాను కనుక స్త్రీలు కాదనుకోవద్దు. పురుష శబ్దం జీవులను ఉద్దేశించి చెప్తుంది. సత్పురుషులు అంటే మంచి జీవులు, ఎవరైనా వాళ్ళల్లో ఉంటుంది ఆ తల్లి. ఇది గమనించుకోవాల్సిన అంశం. అలాగే కొన్నిటి యందు లక్ష్మీ శక్తి మరింత విస్తరిస్తూ ఉంటుంది. ఆ విస్తరించేవి మనం దగ్గర పెట్టుకుంటే లక్ష్మి ఉంటుంది. ధాతువుల్లో సువర్ణము, రజతము అమ్మవారి యొక్క స్థానం. అందుకు నగలు దిగేసుకుని అవతల వాళ్ళకి చూపించడానికి కాదు. సువర్ణ అమ్మవారి రూపమైన భక్తితో కానీ పట్టుకుంటే మన శరీరాన్ని శుద్ధి చేస్తుందండి సువర్ణం. రజతము అంతే, ఆడంబరాలు ప్రకటించడానికి కాదు, అమ్మవారి స్వరూపను భావించాలి అక్కడ. ఇది తెలుసుకోవాల్సింది. అదేవిధంగా కుసుమాలలో అమ్మవారు ఉంటారు, పాలల్లో అమ్మవారు ఉంటారు, పసుపులో, కుంకుమలో లక్ష్మీ స్థానములు, ఇవన్నీ కూడా వివరిస్తున్నారు ఇక్కడ. అవి ఏ ఇంట మర్యాదకు నోచుకుంటాయో ఆ ఇంట లక్ష్మి ఉంటుంది. లక్ష్మీ స్థానములు. అందుకు లక్ష్మీ స్థానముల్లో సత్పురుషుడు ప్రధానం గనక మనకు మిగిలిన 3 మనవి కావు. ఈ 4వదే మనం చేసుకోవాలి. అమ్మవారు పాదం పెట్టే చోటుగా మనల్ని మనం మరచుకోవాలంటే సత్పురుషుడికి ఉండే లక్షణాలు ఇక్కడ చెప్తున్నారు. సత్వేనా ఉండవలసిన సత్వము. 2వది శౌచము, ఇది చాలా ప్రధానము. శుచి గుర్తుపెట్టుకోండి. శుచి అంటే సదాచారం. పెద్దలు మనకు చెప్పిన సదాచారమే శౌచము. అది ఉంటే అమ్మవారు విడిచిపెట్టారు. అది అందుకు సదాచారం పాటిస్తే లక్ష్మీ కళలన్నీ లభిస్తాయి. అదేవిధంగా సత్వేన శౌచ సత్యాభ్యాం, సత్యం మాటికి అనేక చోట్ల సత్యమని చెప్తుంటాడండి. ఇక్కడ సత్యం ఉన్న చోట అమ్మవారు ఉంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సత్యము కలిగి ఉండాలి. శీలాదిభిర్గుణ, ఈ శీలము మొదలైన గుణములు, సద్గుణాలే అమ్మ యొక్క స్వరూపాలు. వివేకానంద గొప్ప మాట చెప్తాడు. అమ్మవారంటే ఏమిటో కాదయ్యా, ఎంబాడిమెంట్ ఆఫ్ పాజిటివ్ థాట్స్ అండ్ డీడ్స్ అన్నాడు మహానుభావుడు. ఇక్కడ మంచి గుణములు, మంచి లక్షణాలే మహాలక్ష్మి. కానీ మహాలక్ష్మి అంటే ఒకానొక స్త్రీమూర్తి కాదు. మహాలక్ష్మి అంటే సద్గుణాల, సద్భావాల రాశి ఆ తల్లి. ఇక్కడ లక్ష్మిని ఉపాసిస్తున్నామంటే అర్థం మంచి గుణాలని, మంచి భావాలని, మంచి కర్మలని, మొత్తానికి మంచిని ఉపాసిస్తున్నాం. మంచిని ఉపాసిస్తే మంచి మనకు లభిస్తుంది. అంతే కదండి. మంచు చేతితో పట్టుకుంటే చల్లదనం వస్తుంది, మంచిని చేతితో పట్టుకుంటే మంచి వస్తుంది. ఆ మంచి అమ్మ. కానీ ఎవరు హృదయంలో మంచితనాల తల్లిని ఆరాధిస్తారో వాళ్ళకి వస్తుంది. చిత్రం ఏంటంటే ఈ సద్గుణాలు ఉంటే అమ్మ వస్తుంది, అమ్మ ఉంటే సద్గుణాలు ఉంటాయి. ఇప్పుడు మనకి ఏం చేయాలి? ఇప్పుడు మనం అమ్మ రానియండి, ఆ సద్గుణాలు వస్తాయి అంటామా? సద్గుణాలు ఉంటేనే కనుక అమ్మ రాదు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక్కడ తెలిసిపోయింది. ఏం తెలిసింది? సద్గుణాలు మనకు ఉండాల్సినంత లేవని. అది ఒప్పుకుంటే ఒక సద్గుణం ఉన్నట్టే లెక్క. ఉండవలసిన సద్గుణాలు లేవు అని ఒప్పుకుంటే ఒక సద్గుణం ఏదో ఉంది. ఎందుకంటే తప్పును ఒప్పుకోవడం అన్నిటికంటే గొప్ప సద్గుణం. ఇది ఒప్పుకొని అమ్మా నువ్వు అనుగ్రహించే తల్లి, ఇవి ఉంటే మంచిది, ఇప్పుడు నా దగ్గర ఉన్నాయో లేదో డౌటు అంటే అమ్మవారు ఒకసారి దయ చూపిస్తారు. అప్పుడు సద్గుణాలు రావడం మొదలైతే, ఎప్పుడైతే సద్గుణాలు రావడం మొదలెట్టే అప్పుడు అమ్మ వచ్చి కూర్చుంటుంది అక్కడ. చూసారా? అందుకు ఉన్నది కొంచెమైనా గట్టిగా పిలిస్తే అమ్మ వచ్చి మిగిలిన వృద్ధి చేస్తుంటుంది. అమ్మ రావాలంటే ఉండాలి కనుక మనం పెంచుకునే సాధన చేయాలి. ఆధ్యాత్మిక సాధన అంటే మనల్ని మనం సత్పురుషులుగా మార్చుకునే ప్రయత్నము. ఇది గుర్తుపెట్టుకోండి. ఆధ్యాత్మిక సాధన అంటే ఇంకోటి కాదు. ఆధ్యాత్మిక సాధన అంటే ఎన్ని గంటలు జపం చేసాం, ఎంతవరకు అవతల వాళ్ళని పక్కకు నెట్టాం, ఇది కాదు ఆధ్యాత్మిక సాధన అంటే.
మనకి మనం సత్పురుషులుగా ఉండడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నామనేటువంటిదే ఆధ్యాత్మిక సాధన. ఇది తెలుసుకోవాలి. రోజుకో గంటో 2 గంటలు కాదు ఆధ్యాత్మిక సాధన. నువ్వు ఊపిరి తీస్తున్న ప్రతి క్షణం ఆధ్యాత్మిక సాధన కావాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఊపిరి తీస్తున్నంతసేపు భగవత్ స్పృహ కలిగి ఉండు. ఇది ఆధ్యాత్మిక సాధన. ఆయన స్పృహ కలిగి ఉన్నంతకాలం మంచి ఉన్న చోటే నువ్వు ఉంటావు గనక నా చోటు మంచి చేసుకుంటాననే భావన నీకు కలుగుతుంది. అందుకు తల్లి సత్వేన శౌచ సత్యాభ్యాం తథా శీలాదిభిర్గుణై త్యజ్యంచేతే నరా సద్య సంత్యక్తా ఏ త్వయా అమలే. ఏ తల్లి, ఎవరైతే ఈ గుణాలు విడిచిపెడతారో వారిని నువ్వు విడిచిపెడతావు. ఎప్పుడు? సద్య, వెంటనే విడిచిపెడతావు తల్లి. త్వయావలోకిత సద్య శీలాద్యైరఖిలైర్గుణై ధనైశ్వర్యస్య ఉజ్యంతే పురుష నిర్గుణాపి. నిర్గుణుడైనప్పటికీ కూడా నీ చూపు సోకితే వాడికి మళ్ళీ ఈ సద్గుణాలన్నీ వస్తాయి. ఎంత చక్కగా చెప్తున్నాడు. ఇది స్తోత్రం అంటారా, జ్ఞానం అంటారా? జ్ఞానంతో కూడిన స్తోత్రం అందాం, సరిపోతుంది. సశ్లాఘ్య సగుణీ ధన్య సకులీన సబుద్ధిమాన్ ససూర సచ విక్రాంతో యత్వం దేవి నిరీక్షసి. అమ్మవారు ఎవరిని చూస్తారో వాడిని లోకం పొగుడుతుంది. ఇదే మాట కావ్యకంఠ గణపతిని గొప్ప మాట అంటారు. తల్లి, నువ్వెవరిని చూస్తావో వాడిని అందరూ చూస్తారు అన్నాడు. ఎంత అందమైన మాట చెప్పాడో చూడండి. కొంచెం ఆలోచించండి. ఏం చెప్తున్నాడు? అమ్మా, నువ్వు ఎవరిని చూస్తావో వాడిని అందరూ చూస్తారు. అంటే అందరూ చూడాలంటే అందరూ చూడదగ్గ గొప్పతనం వాడి దగ్గర ఉండాలి. వాడికి ఆ గొప్పతనం రావాలంటే నువ్వు వాడిని చూడాలి. అందుకే లోకం నన్ను చూస్తుందా లేదా అని లోకాన్ని ఫేస్ చేసి మనం చూడకూడదు. మనం లోకేశ్వరిని చూస్తూ ఉంటే లోకేశ్వరి మనల్ని చూస్తే లోకం మనల్ని చూస్తుంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే లోకం మన వైపు రావాలి అంటే మనం లోకేశ్వరుని వైపు, లోకేశ్వరి వైపు ప్రయాణం చేయాలి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. మొదటి నుంచే లోకేశ్వరిని నమ్ముకుంటే, ఆ తల్లి చూపులు పడితే వాడు ప్రపంచంలో సశ్లాఘ్య సగుణి ధన్య, వాడు గుణవంతుడు, వాడు ధన్యుడు. అందుకే తల్లి, నీ చూపు ఎవరి మీద పడుతుందో వాడు పండితుడు అవుతాడు, వాడు ధనవంతుడు అవుతాడు, వాడు కీర్తిమంతుడు అవుతాడు, వాడు యోగి అవుతాడు, వాడు జ్ఞాని అవుతాడు. ఇందులో ఏదైనా అమ్మవారి చూపు ఉన్నట్టే. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శ్రీ మహాలక్ష్మీ నమః. ఈరోజు శని త్రయోదశి. శని త్రయోదశి అనగానే శనీశ్వరుని యొక్క దివ్యవంతమైనటువంటి లక్షణాల్ని కూడా మనం తెలుసుకోవాలి. కారణ జన్మరీత్యా ప్రతి ఒక్క వ్యక్తిని కూడాను గ్రహచార రీత్యా ఏలినాటి శని, అర్ధాష్టమ శనిగా ప్రతి ఒక్కరి జీవితంలోనూ ప్రవేశిస్తాడు. ఇలా ఎందుకు ప్రవేశిస్తారు అంటే, గత జన్మలో చేసినటువంటి పాపాల్ని ప్రక్షాళన చేసి ఈ జన్మలో అనుభవపూర్వకంగా సన్మార్గవంతమైన ప్రభావంతో జీవితాన్ని గడపడానికి ఏర్పరిచేటువంటి ప్రక్రియ. శని గ్రహచార రీత్యా పట్టినప్పుడు మనస్సుకి కించిత్తు దుఃఖకరమైనటువంటి సంఘటనలు ఏర్పడటానికి ఆస్కారాన్ని ఇస్తాడు. అందుచేత మానవ జీవితం దుఃఖపు ఇష్టము అని చెప్పేసి మనకి జ్ఞానోపదేశం చేయటం అన్నమాట. దుఃఖాల నుంచి బయటపడటానికి ఏం కావాలి? ధైర్యలక్ష్మి కావాలి. ధైర్యలక్ష్మి కావాలంటే భగవత్ ఆచార తత్వాన్ని మనం ఏర్పరచుకోవాలి. అందుచేత నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం, శనీశ్వరుని యొక్క అనుగ్రహాన్ని మనం సంపాదించడానికి నవగ్రహాల చుట్టూతా కూడాను 21 సార్లు ప్రదక్షిణం చేయాలి. అలా ప్రదక్షిణం చేయటం సర్వవిధ శ్రేయోదాయకం. దేవాలయంలోకి మొట్టమొదటిసారిగా అడుగుపెట్టినప్పుడు శివాలయంలో నవగ్రహ మండపం ఉంటుంది. ఆ నవగ్రహ మండపాల చుట్టూతా కూడాను మనం కనీసం 9 సార్లైనా ప్రదక్షిణం చేయాలి. అలా ప్రదక్షిణం చేసిన తరువాతనే శివదర్శనానికి వెళ్ళాలి అన్నమాట. ఇలా చేయటం వల్ల ఏమవుతుంది? గ్రహ నక్షత్ర మాలికాధరుడైన పరమేశ్వరుడు మనకి జాతకరీత్యా పట్టినటువంటి శనిగ్రహ తత్వంని కూడాను
పట్టకుండా కాపాడి రక్షిస్తాడు అని చెప్పేసి శాస్త్రం. అందుకనే శని పట్టకుండా రక్షించే దేవతా స్వరూపాలు ఏవి అంటే పరమేశ్వరుడు ఒకరు, అలాగే ఆంజనేయ స్వామి వారు ఒకరు, వినాయకుడు ఒకరు. శివుని యొక్క అనుగ్రహం కోసం ఎవరైతే శనివారం నాడు కూడాను అభిషేకార్చన నిర్వహించి పరమేశ్వర నామ సంకీర్తనం చేస్తారో వారి జోలికి శని రానే రాడు అని శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతీ ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం 6:06 సూర్యాస్తమయం 6:27 తిథి త్రయోదశి రాత్రి 3:41 వరకు. నక్షత్రం పుష్యమి రాత్రి 7:41 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం ఉదయం 6:06 నుంచి 7:45 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:50 నుంచి 2:33 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 12 గంటలకి. నేటి విశేషాలు: శనివారము త్రయోదశి కలిసింది కాబట్టి శని త్రయోదశి. ఈరోజు ఉపవాసం ఉండడం, సాయంకాలం ప్రదోషపు వేళ శంకరుణ్ణి 1 కేజీ నల్ల నువ్వులతో పూజ చేసి ఆవులకు పెట్టడం లాంటి విశేషాలు శనిగ్రహ దోషాలను నివారించడానికి పనికొస్తాయి. అదే రీతిలో వెంకటేశ్వర వ్రతం ఆచరించుకోవాలి. ఆ వ్రతాచరణ ద్వారా, వెంకటేశ్వర దీపారాధన ద్వారా కష్టాలను అధిగమించి శనిగ్రహ దోషాలను నివారించుకోగలుగుతాం. ఈరోజు ప్రదోషం కూడా ఉన్నందువలన సాయంకాలం సూర్యాస్తమయం నుంచి 1:12 సమయంలో 1 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి ఆవులకు పెట్టడం మంచిది. సామాన్యంగా శనివారం కాబట్టి కేజీంపో నువ్వుల నూనెతో ఆయనకు అభిషేకం చేసి దాంట్లో పసుపు కలిపి ఆవులకు రాయడం, హనుమంతుని పూజ సింధూర పూజ కానీ తమలపాకులతో పూజ కానీ చేస్తూ హనుమాన్ చాలీసా పారాయణ, హనుమంతుని చుట్టూ ప్రదక్షిణాలు, అప్పాలు నివేదన మొదలైన చర్యల ద్వారా గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. నేటి ఆణిముత్యాలు. విజేత ఎప్పుడూ విజయాలతో నిర్మింపబడడు. తన విశ్వాసాన్ని నిరంతరం నిలబెట్టుకోవడం ద్వారా తయారవుతాడు. నువ్వు విష్ణుస్వరూపానివి, నిత్యానపాయివి. తన కోసం వండుకు తినడంలో ఎంత బాధపడుతోందో, ఆ వండి నీకు పెట్టాలని నీ భార్య ఎంత తాపత్రయపడుతోందో అది నీ అదృష్టం జీవితంలో. ఆమె వడ్డిస్తుంటే ఆమె గాజులు గల్లుమంటుండగా అన్నం పెడితే నువ్వు తినగలిగితే, ఆమె అలా భర్తకి పెట్టుకోగలిగితే ఆవిడ మహానైవేద్యం పెట్టుకుంది. నువ్వు నీ ఇంట లక్ష్మి చేతి అన్నాన్ని నువ్వు తింటున్నావు, అది నీకు ఆయుర్వర్ధనం. ఆ అన్నం పెట్టే శక్తి ఆవిడికి మిగులుతుంది, తినే అదృష్టం నీకు మిగులుతుంది. అందుకు కదా తూర్పు దిక్కుకు తిరిగి వంట చేస్తారు. ఎందుచేత అంటే ఇంటి యజమాని యొక్క ఆయుర్దాయం బాగుండాలి అని. కాబట్టి ఆభరణములు అమరాయి అన్న మాటకి అర్థం బాహ్యంలో అందగించింది, ఆంతరమునందు
ఆవిడ పెట్టుకున్న ఆభరణముల చేత ఆ ఇంట అందరూ సంతోషంగా ఉన్నారు అనడానికి అది ప్రతీక. ఆవిడికి బాహ్యమునందు కనబడ్డాయి, ఎందుకని లోకమునకంతటికీ కూడా అది ఆదర్శము కావాలి కాబట్టి. నమ్మి నువ్వు ఇప్పుడు ఆ వ్రతం చేసావు, నీకేం వస్తుంది? అదే వస్తుంది. ఇప్పుడు చమత్కారం ఏమిటంటే ఆ వ్రతంలో ఇన్ని చేసావు, తన కోసం ఏమైనా ఉందా? ఇవన్నీ భర్త కోసం, అత్తమామల కోసం, బిడ్డల కోసం, పుట్టింటి వారి కోసం. మరి నీ కోసం నాకేం కావాలండి? వాళ్ళందరూ బాగుంటే నేను బాగుంటాను, అంతే. నాకేం అక్కర్లేదు. ఇది ఆడదాని గొప్పతనం. అందుకే ఇలాంటి వ్రతాన్ని మొగాడికి ఇవ్వాలి, ఆడదానికి ఇచ్చారు. అంత ఉదార హృదయం, అంత విశాల హృదయంతో నాకేం కావాలి, ఆయన బాగుండడం కన్నా, నాకేం కావాలి మా అత్తమామలు బాగుండడం కన్నా, నాకేం కావాలి నా బావమరుదులు బాగుండడం కన్నా, నాకేం కావాలి మా పుట్టింటి వారు బాగుండడం కన్నా అనగలిగిన విశాల హృదయం ఆడదానికే ఉంది లోకంలో. అందుకే వరలక్ష్మీ వ్రతం గురించి అడిగేటప్పుడు పార్వతీదేవి అంత జాగ్రత్తగా అడిగింది. ఇది ఎవరి కోసం అడుగుతున్నానంటే, నాథా, ఏ వ్రతం, యద్వ్రతం పావనం స్త్రీణాం, స్త్రీలు చేస్తే పరమపావనమై వాళ్ళ యొక్క అభ్యున్నతికి కారణమవుతుందో అటువంటి వ్రతాన్ని నాకు ఉపదేశం చెయ్యండి అంది. అప్పుడు దీన్ని చెప్పారు. ఈ వ్రతానికి పరిసమాప్తి ఎక్కడో తెలుసా? 2 రకములైనటువంటి దానం చేస్తారు. ఇంకొక సువాసిని పిలుస్తారు. పిలిచి ఆవిడికి ఏదో పసుపు రాసి పారాణి పెట్టి బొట్టు పెట్టి ఆవిడకి సువాసిని సంబంధమైనటువంటి వస్తువులు కొన్ని ఉంటాయి. గాజులు, పసుపు, కుంకం. అసలు 8 సువాసిని వస్తువులని భాస్కర్ రాయలు వారు లలితా సహస్రనామ స్తోత్ర భాష్యంలో చెప్పారు. అలాంటి రోజున అలాంటి వస్తువులు ఇవ్వాలి. అసలు అనుములు, తాటాకు, ఆ తర్వాత విరిగిపోయినటువంటి ఆవు పాలు, ఇలాంటివి 8 వస్తువులు ఉన్నాయి. ఆ 8 వస్తువుల్ని కూడా తీసుకొచ్చి ఒక సంచిలో వేసి బహుమానం చేస్తారు. అలా బహుమానం చేస్తే సౌభాగ్య వస్తు ప్రదానం చేసినట్టు, దాని చేత సౌభాగ్యం నిలబడుతుంది. కాబట్టి ఆడవారికి ఇచ్చినప్పుడు ఒక మాట చెప్తారు, ఇందిరా ప్రతిగృహాతు ఇందిరా వై దదాతిచా. ఎవరిస్తున్నారు? లక్ష్మీదేవి ఇస్తోంది. నా ఇంట నా భార్య వ్రతం చేసిస్తే ఎవరు నా భార్య? నా ఇంట లక్ష్మి ఆమెయే. కాబట్టి లక్ష్మి ఇస్తోంది. లక్ష్మి ఎవరికి ఇస్తోంది? లక్ష్మికే ఇస్తోంది. ఆమె ఎవరు? ఆమె లక్ష్మే. నా పక్కింటి వారి భార్య లక్ష్మి, నా ఇంట్లో నా భార్య లక్ష్మి. ఎవరికి ఇస్తున్నారు? లక్ష్మి లక్ష్మికి ఇస్తోంది. ఇందిరా ప్రతిగృహాతు ఇందిరా వై దదాతిచ. లక్ష్మి లక్ష్మికి ఇస్తోంది. ఎంత అపురూపం! లక్ష్మి లక్ష్మికి ఇస్తే లక్ష్మి పుచ్చుకుంటోంది. నేను అద్దం దగ్గరికి వెళ్ళి నించుని బొట్టు సరిగ్గానే పెట్టుకున్నానా అని చూసుకున్నాను, అంత గుండ్రంగా రాలేదు అనిపించింది. ఇప్పుడు ప్రతిబింబానికి దిద్దుతానా, బింబానికి దిద్దుతానా? నేను పెట్టుకున్న బొట్టు గుండ్రంగా లేకపోతే వేలుతో సర్దుకుంటాను. సర్దుకుంటే ప్రతిబింబానికి గుండ్రంగా ఉందనుకోండి, ఓ బింబానికి గుండ్రంగా ఉంది. బింబ ప్రతిబింబముల మధ్య భేదము లేనట్టే ఈమె లక్ష్మి, ఆమె లక్ష్మి, ఇద్దరూ లక్ష్ములే. ఈమె లక్ష్మిగా ఉండి నా శాంతికి కారణం, ఆమె లక్ష్మిగా ఉండి నా అభ్యున్నతికి కారణం. ఎలా అంటే, నేను ఇలా వీధిలోకి వచ్చాను, ఎదిరింటి ఇల్లాలు బయటికి వచ్చింది. నేను వెంటనే ఆవిడ పాదాల వంక ఒకసారి చూసి మనసులో ఒక నమస్కారం చేసుకుని చెప్పులు వేసుకెళ్ళిపోయాను. ఏదో ఇలా అనలేదు, ఇలా ఒక్కసారి పాదాల వంక చూసి ఇలా కళ్ళు మూసుకుని చెప్పులు వేసుకెళ్ళిపోయాను. నా తల్లి లక్ష్మి. ఎందుకంటే ఆవిడ గృహలక్ష్మి, గృహే గృహే. ఆవిడ ఎక్కడెక్కడ ఎలా ఉంటుందో ఇంద్రుడికి చూపించింది. కైలాసే పార్వతీత్వం చ క్షీరోధే సింధుకన్యక, స్వర్గే చ స్వర్గలక్ష్మిస్త్వం మర్చలక్ష్మిశ్చ భూతలే, వైకుంఠే చ మహాలక్ష్మీ దేవదేవీ సరస్వతి, గంగా చ తులసీత్వం చ సావిత్రి బ్రహ్మలోకగా, కృష్ణ ప్రాణాధిదేవీ త్వం గోలోకే రాధికా స్వయం, రాసే రాసేశ్వరీత్వం చ బృందా బృందావనే. ఆవిడ ఎక్కడెక్కడ ఏ లోకంలో ఏ పేరుతో ఉంటుందో చెప్పి, రాజ్యలక్ష్మి రాజగేహే, గృహలక్ష్మి గృహే గృహే. మహారాజు గారి దగ్గర అయితే రాజ్యలక్ష్మి, ప్రతి ఇంట్లో గృహలక్ష్మి. కాబట్టి ఇప్పుడు నా ఎదురింటి అయిన భార్య ఎవరు? లక్ష్మి. నేను పూజ చేసి బయటికి ఎడుతుంటే లక్ష్మీదేవే నాకు కనపడింది, చూడరా నా పాదాలని. ఆవిడ పాదాల వంక చూసి నమస్కారం చేసి వెళ్ళిపోయాను అనుకోండి, ఆ నమస్కారం లక్ష్మీదేవికే అందుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
శరదిందు వికాసమందహాసం శరదిందు వికాసమందహాసం స్ఫురదిందీవరలోచనాభిరామం స్ఫురదిందీవరలోచనాభిరామం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే సుందరీముపాసే. శ్రీ మహాగణపతియే నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ వేదవ్యాసాయ నమః. 93వ అధ్యాయం. వామదేవుడు ఇలా అన్నాడు: బలవంతుడైన రాజు బలహీనులపై అధర్మంగా ప్రవర్తిస్తే రాజవంశంలోని వాళ్ళు కూడా అదే పని చేస్తూ ఉంటారు. ఆ పాపాలు పాపి అయిన రాజునే అనుసరిస్తారు. అటువంటి అవినీతి పరులతో నిండినటువంటి రాష్ట్రం త్వరగా నశిస్తుంది. స్వధర్మాన్ని ఆచరించే రాజు ప్రవర్తనను ప్రజలు అనుసరిస్తారు. కానీ రాజు అధర్మం ఆచరిస్తుంటే తనవారు కూడా సహింపరు. శాస్త్ర లక్షణాలు లేని రాజు సాహసం చేసి ఏమాత్రము అతిగా ప్రవర్తించినా ఆ రాజు వెంటనే నశించిపోతాడు. ఆపన్నులకు ఇతరులకు తగినట్లు రాజు పూర్వులు నడుచుకున్నట్లు నడుచుకోకపోతే అతడు క్షత్రియ ధర్మం నుండి తొలగిపోయినట్టే. ఉపకారం చేసిన వాడు శత్రువుగా యుద్ధంలో చేతికి చిక్కినప్పుడు ద్వేషంతో అతనిని అవమానించేవాడు క్షత్రధర్మం నుండి తొలగినవాడే. సమర్థుడైన రాజు చక్కగా సుఖాలను అనుభవిస్తూ ఆపదలలో తగిన నివారణ చర్యలను చేపట్టాలి. అటువంటి వాడు ప్రజలకు ప్రీతిపాత్రుడవుతాడు. అతని సంపదలు నశించవు. రాజు ఎవరికైనా అప్రియం కలిగించినప్పుడు త్వరలోనే తిరిగి అతనికి ప్రియం చేయాలి. అప్పుడు అతను రాజుకి ఇష్టుడై ప్రియం ఆచరిస్తాడు. మృషావాదం పరిహరేత్ మృషావాదం పరిహరేత్ కుర్యాత్ ప్రియ మయాచితః కుర్యాత్ ప్రియ మయాచితః న కామాన్న చ సంరంభాత్ న కామాన్న చ సంరంభాత్ న ద్వేషాద్ ధర్మముత్ సృజేత్ న ద్వేషాద్ ధర్మముత్ సృజేత్. అసత్యం ఆడకూడదు. అడగకపోయినా ప్రియం చేయాలి కదా. ఏ కోరిక వలన కానీ, క్రోధం వలన కానీ, ద్వేషం వలన కానీ ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. బుద్ధివంతుడైన రాజు రుజువర్తనుడై ఉండాలి. సత్యాన్ని విడవరాదు. ప్రజలకు మేలు కలిగించే దమం, ధర్మం, శీలమే క్షత్రియ ధర్మం. సమాధానం చెప్పడానికి సంకోచించకూడదు. బాగా ఆలోచించకుండా మాట్లాడకూడదు. తొందరపాటు కూడదు. ఎవరిని నిందించరాదు. అలా ఉన్నప్పుడే శత్రువు వశమవుతాడు. ప్రియం కలిగినప్పుడు ఎక్కువగా పొంగిపోకూడదు. అప్రియం కలిగినప్పుడు బాధపడకూడదు. ఆర్థికమైన ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రజల మేలును దృష్టిలో ఉంచుకొని ఏమాత్రమూ బాధపడకూడదు. గుణవంతుడైన రాజు నిత్యము అందరికీ ప్రియాన్నే చేస్తున్నట్లయితే అతని కార్యాలన్నీ సఫలమవుతాయి. అతనికి సంపదలు ఎప్పుడూ దూరం కావు. ప్రియమైన పనులే చేస్తూ ప్రతికూల కార్యాలు చేయని భక్తుడైన సేవకుడిని రాజు ఎల్లప్పుడూ జాగ్రత్తగా కనిపెట్టి చూడాలి. ఇంద్రియ నిగ్రహం కలిగి అత్యంత అనుకూలుడై పవిత్రమైన ఆచార విచారాలు కలిగి సమర్థుడు అనురక్తుడైన వాడినే రాజు మహత్కార్యాల్లో వినియోగించాలి. ఈ పైన చెప్పిన అంటే ఈ గుణాలన్నీ చెప్పినటువంటి గుణాలు అన్నీ కలిగి రాజును సంతోషపెట్టేవాడు స్వామి కార్యం నెరవేర్చడంలో అప్రమత్తుడై ఉండేవాడినే ధన సంబంధమైన కార్యాలలో నియోగించాలి. మూఢుడు, ఇంద్రియలోలుడు, నింద్యమైన ప్రవర్తన కలవాడు, షఠుడు, కపటి, క్రూరుడు,
దుర్బుద్ధి గలవాడు, ఎక్కువగా శాస్త్రజ్ఞానం లేనివాడు, ఉదాత్తత లేనివాడు మహత్కార్యాలలో వినియోగించిన రాజు యొక్క సంపద తరిగిపోతుంది. తనను తాను రక్షించుకుంటూ రక్షించదగినట్టి ఇతరులను కూడా రక్షిస్తూ ఉండే రాజు యొక్క రాజ్యంలోని ప్రజలు తప్పక వృద్ధి చెందుతారు. అతడు కూడా మహాఫలాలు పొందుతాడు. పెద్దగా పేరు గడించిన మిత్రుల ద్వారా సమస్త రాజుల యొక్క వ్యవహారాలను తెలుసుకుంటూ ఉండే రాజు సర్వశ్రేష్ఠుడవుతాడు. బలవంతుడైన శత్రువునకు అపకారం చేసి దూరంగా ఉన్నమని ఊరట పొందకూడదు. ఎందుకంటే ఏమరుపాటుగా ఉన్నప్పుడే వారు గద్దలా వచ్చి పడతారు. గట్టి పునాది కలిగి దుష్టులను దూరంగా ఉంచిన రాజు తన బలం గుర్తించుకొని తనకంటే బలహీనులైన వారి మీద దండెత్తాలి కానీ బలవంతులపై దండెత్తరాదు. ధర్మపారాయణుడైన రాజు పరాక్రమములో మహారాజ్యాన్ని పొంది ప్రజలను ధర్మంగా పరిపాలించాలి. యుద్ధములో శత్రు సంహారం చేయాలి. మరణాంతమిదం సర్వం మరణాంతమిదం సర్వం నేహ కించిదనామయం నేహ కించిదనామయం తస్మాద్ధర్మే స్థితో రాజ ప్రజాధర్మేణ పాలయేత్ ప్రజాధర్మేణ పాలయేత్. ఈ జగత్తులో సర్వము నశించిపోయేదే. ఇక్కడ రోగం లేనిది కానీ శాశ్వతమైనది కానీ ఏదీ లేదు. కనుక రాజు ధర్మాన్ని ఆచరిస్తూ ధర్మబద్ధంగా ప్రజలను పరిపాలించాలి. రక్షణ స్థావర అయినటువంటి దుర్గాలు, యుద్ధం, ధర్మబద్ధమైన పరిపాలన, మంత్రాలోచన, సమయాన్ని అనుసరించి సుఖం కల్పించడం, ఈ 5 రాజ్యం వృద్ధి పొందుతుంది. వీటిని ఎల్లప్పుడూ పాటించే రాజు రాజ్యభారాన్ని వహించగలడు. ఎల్లప్పుడూ ఈ అన్నిటినీ ఒక్కడే పర్యవేక్షించుకోవడం సాధ్యం కాదు కదా, అన్ని చూడలేడు కదా. కాబట్టి తగిన వారి యందు అన్నిటినీ అప్పగించి రాజు రాజ్యాన్ని అనుభవిస్తాడు. చక్కగా పంపకాలు చేయగలిగి దానశీలి అయి మృదు స్వభావంతో చక్కని నడత కలిగి మనుష్యులను ఎన్నడూ వదిలిపెట్టని వాడినే ప్రజలు రాజుగా ఎన్నుకుంటారు. మంగళప్రదమైన ఉపదేశం విని తన అభిప్రాయాన్ని విడిచిపెట్టి ఆ జ్ఞానాన్ని స్వీకరించిన వాడిని లోకం అనుసరిస్తుంది. తన ప్రయోజనం కోరుకునే వాని యొక్క మాటలను ప్రతికూల బుద్ధితో వినక ఎప్పుడూ విమనస్కుడిలాగా ప్రతికూలమైన మాటలనే వినేవాడు శిష్టుల యొక్క నడతను ఎన్నడూ అనుసరించినవాడు. అంటే ఓడిపోయినవాడు. గెలిచిన వాడిని తన ఆచారాలను పాటించనివ్వకుండా అడ్డుకునేవాడు క్షత్రియ ధర్మం నుండి తొలగినవాడే అవుతాడు కదా. ఇదివరలో ఎన్నడైనా తాను బంధించిన మంత్రి నుండి, విశేషించి స్త్రీల నుండి, ఎగుడు దిగుడు పర్వతాలు, దుర్గాల నుండి, ఏనుగు, గుర్రము, పాము వీటి నుండి రాజు సదా జాగరూకుడై తన్ను తాను రక్షించుకుంటూ ఉండాలి. ముఖ్యులైన అమాత్యులను విడిచి హీన శ్రేణికి చెందిన వారిని తనకు ఇష్టలుగా చేసుకుంటే రాజు సంకష్టతిథిలో పడి ఆశ్రయం లేనివాడవుతాడు. మంచి గుణాలు కలిగిన జాతులను ద్వేషభావంతో గౌరవించని వాడు దృఢచిత్తం లేనివాడు, స్థిరమైన కోపం కలిగినవాడు అయినటువంటి రాజు మరణానికి చేరువుగా ఉంటాడు. కానీ గుణసంపన్నులైనటువంటి వారు తమ మనసునకు నచ్చకపోయినా ప్రియంతో వారిని వశువులుగా చేసుకున్న రాజు చిరకాలం కీర్తి పొందుతాడు. వాళ్ళందరూ ఎవరెవరు వశం చేసుకున్నాడో చిరకాలం కీర్తి పొందుతాడు. నా కాలే ప్రణయే దర్దాత్ నా ప్రియే జాతు సంజ్వరేత్ నా ప్రియే జాతు సంజ్వరేత్ ప్రియేనాతి భృశం తుష్యేత్ ప్రియేనాతి భృశం తుష్యేత్ యుజ్యేతారోగ్య కర్మణి యుజ్యేతారోగ్య కర్మణి. రాజు అకాలంలో పన్నుల ద్వారా డబ్బు కూడబెట్టాలని కోరుకోకూడదు.
అప్రియం జరిగినప్పుడు కుమిలిపోకూడదు, ప్రియం జరిగినప్పుడు అతిగా సంతోషించకూడదు. ఆరోగ్య విధులను పాటించాలి. తన చుట్టూ ఉన్నవారిలో ఎవరు తన యందు అనురక్తులో, ఎవరు భయం చేత తనను ఆశ్రయించి ఉన్నారో, ఎవరు తటస్థులలో ఎవరు దోషులో అని నిత్యము ఆలోచిస్తూ జాగ్రత్తగా ఉండాలి. రాజు బలవంతుడైన దుర్బలుడిని నమ్మరాదు. రాజు ఏమరపాటుగా ఉన్నప్పుడు వారు గద్దలాగా మీద పడతారు. సర్వగుణ సంపన్నుడై చక్కగా ప్రియంగా మాట్లాడే రాజు పట్ల ఆయన కూడా ద్రోహం తలపెట్టే పాపాత్ములు ఉంటారు. అటువంటి వారిని ఎప్పుడూ విశ్వసించకూడదు. నహుషపుత్రుడైన యయాతి మహారాజు మానవుల నిమిత్తం ఈ రాజోపనిషత్తును చెప్పాడు. దీనిని నమ్మి ఆచరించినవాడు గొప్ప గొప్ప శత్రువులను కూడా సంహరించగలడు అన్నాడు వామదేవుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 94వ అధ్యాయం వామదేవ గీత ఇంకా ముందుకు వెళుతున్నది. వామదేవుడు ఇంకా ఇలా చెప్తున్నాడు. అయుద్ధేనైవ విజయం, అయుద్ధేనైవ విజయం వర్ధయే ద్వసుదాధిపః జగన్యమాహూర్విజయం, జగన్యమాహూర్విజయం యుద్ధేన చ నరాధిప, యుద్ధేన చ నరాధిప. యుద్ధం లేకుండానే రాజు విజయాలను వృద్ధి చేసుకోవాలి. యుద్ధం వలన కలిగే విజయం అధమమైనది అని చెబుతారు. మూలం దృఢంగా లేనప్పుడు రాజు అలభ్యమైన దానిని ఆశించకూడదు. ఇతర దేశాలను ఆక్రమించుకోవాలని అనుకోకూడదు. దుర్బలమైన మూలం గల రాజుకు లాభం చేకూరదు కదా. సమృద్ధమై ధనధాన్యాలతో నిండి ఉన్నటువంటి దేశము, రాజు పట్ల ఇష్టంగా మెలిగే జనులు, తుష్టి పుష్టి గల మంత్రులు, ఇవి కలిగిన రాజు దృఢమైన మూలం గలవాడవుతాడు. వీరులు మిక్కిలి సంతుష్టలే రాజు చేత సాంత్వనం పొందిన వారై శత్రువులను మోసగించడంలో అరితేరిన వారు అయితే అల్పబలం కలిగినా సరే రాజు విజయాన్ని పొందుతాడు. నగరవాసులు, పల్లెవాసులు ప్రాణుల పట్ల దయగలిగి ధనధాన్య సంపన్నులు అయితే ఆ రాజు దృఢమైన మూలం గలవాడవుతాడు. బుద్ధిశాలి అయినటువంటి రాజు తన పరాక్రమాన్ని చాటడానికి తగిన కాలం అని తలచినప్పుడు శత్రువుల రాజ్యాన్ని, ధనాన్ని సంగ్రహించడానికి పూనుకోవాలి. భోగభాగ్యాలు దినదినాభివృద్ధి చెందగా ప్రాణుల పట్ల దయగలిగి ఉంటూ కార్యసాధనలో వేగం కలిగి తనను తాను రక్షించుకునే రాజు యొక్క రాజ్యము ఉత్తరోత్తర అభివృద్ధి చెందుతుంది. తక్షేదాత్మానమేవం సహ, తక్షేదాత్మానమేవం సహ వనం పరశునాయథ, వనం పరశునాయథ యస్సమ్యగ్వర్తమానేషు, యస్సమ్యగ్వర్తమానేషు స్వేషు మిథ్యా ప్రవర్తతే, స్వేషు మిథ్యా ప్రవర్తతే. చక్కని ప్రవర్తన గల స్వజనుల పట్ల మిథ్యా వ్యవహారం చేసే రాజు గొడ్డలితో అడవిని నరికినట్లు తన ప్రవర్తనతో తనను తాను నరుక్కుంటాడు. తను ద్వేషం చేత వారిని ఎన్నడూ దండించని రాజును ద్వేషించేవారు కూడా తక్కువగా ఉండరు. కోపాన్ని అదుపులో పెట్టుకోగలిగిన వానికి మాత్రం శత్రువులంటూ ఎవరూ ఉండరు. తెలివైన రాజు ఆర్యజనులు ద్వేషించే పనిని ఎన్నడూ చేయకూడదు. అందరికీ శుభాన్ని కాంక్షిస్తూ కొంతవరకే తనను తాను వినియోగించుకోవాలి. తన కర్తవ్యాన్ని పూర్తి చేసిన తర్వాతనే సుఖాలు అనుభవించే రాజును ఇతరులు పరాభివించరు. తాను కూడా పరితాపం పొందడు. ప్రజల పట్ల ఈ రీతిగా నడుచుకునే రాజు ఇహపర లోకాలను రెండిటినీ జయించి విజయాలను స్థిరంగా పొందుతాడు అన్నాడు వామదేవుడు. ఇలా వామదేవుడు చెప్పిన రీతిగా రాజైన వసుమనుడు అన్నిటినీ పాటించాడు. నీవు కూడా అదే రీతిగా పాటించితే ఈ రెండు లోకాలను జయిస్తావు, ఇందులో సందేహం లేదు అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 95వ అధ్యాయం విజిగీషమాణ వృత్తం. యుధిష్ఠిరుడు భీష్ముడిని ఇలా అడిగాడు.
యుద్ధంలో ఒక రాజు మరొక రాజును జయించాలని అనుకున్నప్పుడు అతడు ఎలాంటి ధర్మాన్ని పాటించాలి అని అన్నాడు. భీష్ముడు అన్నాడు, రాజు మొదట తన జయించదలుచుకున్న రాజ్యానికి వెళ్ళి అక్కడి వారిని నేను మీకు రాజును, మిమ్మల్ని ఎల్లప్పుడూ రక్షిస్తాను, నాకు ధర్మబద్ధమైన కప్పం కట్టండి లేదా నాతో యుద్ధం చేయండి అని అడగాలి. వారు గనుక అతనిని సమీపించి తమకు రాజుగా ఎన్నుకుంటే అందరికీ క్షేమం. వారు క్షత్రియులుగా కాక వేరే ఏ రీతిగానైనా విరోధించినట్లయితే వర్ణధర్మాన్ని వారు పాటించలేదు కనుక వారిని అన్ని ఉపాయాలతోనూ నిగ్రహించాలి. అక్కడి క్షత్రియులు ఆయుధం పట్టకపోతే తమను రక్షించుకోవడానికి తాము చాలా అసమర్థులమని భావించితే అప్పుడు క్షత్రియులు కాని వారు ఆయుధాన్ని పట్టగలుగుతారు అన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు ఇలా ప్రశ్నించాడు, పితామహ, ఒక రాజు మరొక రాజుపై దండెత్తినప్పుడు అతడు ఎలా యుద్ధం చేయాలి, అది నాకు చెప్పండి అన్నాడు. భీష్ముడు చెబుతున్నాడు, క్షత్రియుడు యుద్ధంలో కవచం ధరించని వాడితో పోరాడరాదు. ఒక వీరుడు మరొక వీరుడితో నీవు నా మీద ఆయుధం ప్రయోగించు, నేను కూడా ప్రయోగిస్తాను అని చెప్పాలి. అతడు సన్నద్ధుడై వస్తే ఇతడు సన్నద్ధుడు కావాలి. అతడు ససైన్యంగా వస్తే సైన్యంతోనే ఆహ్వానించాలి. అతడు ధర్మంగా యుద్ధం చేస్తే ధర్మంగానే ఎదుర్కోవాలి. అలా కాక మోసంతో యుద్ధం చేస్తే మోసంతోనే ప్రతిఘటించాలి. గుర్రం ఎక్కినవాడు రథకునిపై దాడి చేయకూడదు. రథికుడు రథికునిపైనే దాడి చేయాలి. శత్రువు సంకట స్థితిలో ఉన్నప్పుడు, భయపడినప్పుడు, ఓడినప్పుడు వాడిని కొట్టకూడదు. విషం అద్దిన కరణి అనే బాణాలను యుద్ధంలో ఉపయోగించరాదు. అవి దుష్టులు వాడే ఆయుధాలు. చంపగోరిన వారితో యథార్థమైన యుద్ధం చేయాలి కానీ వారిపై కోపంతో చంపకూడదు. సత్పురుషుల మధ్య విభేదం కలిగి అతడు వ్యాకులంగా ఉన్నప్పుడు చిత్తం ప్రాణాలతో లేనివాడి మీద ఆయుధం ఎత్తరాదు. సంతానం లేనివాడిని కూడా చంపకూడదు. ఆయుధం విరిగిపోయిన వాడిని, ఆపదలో ఉన్నవాడిని, వింటినారి తెగినవాడిని, వాహనాలు చనిపోయిన వాడిని, గాయపడి చికిత్స పొందదగిన వాడిని, తన రాజ్యాన్ని కానీ ఇల్లు చేరిన వాడిని కానీ చంపకూడదు. గాయాలు తగ్గిన వాడిని మాత్రం విడిచిపెట్టాలి. ఇది సనాతన ధర్మం. కాబట్టి ధర్మబద్ధంగా యుద్ధం చేయాలి అని స్వయంభువు మనువు చెప్పాడు. సద్ధర్మం సత్పురుషులు ఎందే సదా నిలిచి ఉంటుంది కదా, దాన్ని పాటించాలి. నాశనం చేయకూడదు. ధర్మయుద్ధంలో అధర్మంగా గెలిచిన రాజు మోసపు బ్రతుకుతో పాపాత్ముడై తనను తాను నాశనం చేసుకుంటాడు. ఇది అసాధువుల పని. అసాధువులను కూడా సాధు మార్గంలోనే జయించాలి. ధర్మేణ నిధనం శ్రేయః, ధర్మేణ నిధనం శ్రేయః, న జయః పాపకర్మణ, న జయః పాపకర్మణ. ధర్మయుద్ధంలో చనిపోయినా మంచిదే, కానీ పాపకార్యంతో జయం పొందకూడదు. రాజా, భూమిలో నాటినటువంటి విత్తు వెంటనే ఫలించదు. అలాగే అధర్మవర్తనము వెంటనే ఫలించదు. అది ఫలించే సమయానికి మూలంలో శాఖలతో సహితంగా కాల్చివేస్తుంది. పాపాత్ముడు పాపకర్మల చేత ధనాన్ని సంపాదించి ఆనందం పొందుతూ ఉంటాడు. అతడు దొంగతనంతో వృద్ధి పొందే ఆ పాపంలోనే ఆసక్తి కలిగి ఉంటాడు. అతడు ధర్మమే లేదని తలుస్తూ సత్పురుషులను పరిహసిస్తూ ఉంటాడు. అతడికి ధర్మం పట్ల శ్రద్ధ ఉండదు. పాపం వలన వినాశం పొందుతాడు. వరుణుడి పాశాలకు కట్టుబడిపోతాడు. అయినా తనను తాను అజరామరుణ్ణని భావిస్తాడు. పాపాత్ముడు గాలితో నింపిన బుడగలాగా ఉబ్బిపోతూ ఉంటాడు. సత్కార్యాలు ఏమాత్రం చేయడు. చివరికి నదీ తీరంలోని చెట్టు వేళ్లతో సహా పెకిలింపబడినట్లు నాశనం అవుతాడు. రాతి మీద కొట్టిన కుండలాగా చితికిపోతాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.